ఇప్పుడు చూడు ఒక్కటన్నా ఈ వార్తకు సంబంధించి ఒక్కటన్నా గీడ వచ్చినదా ఒక్కసారి మీరు చూడరు ఒక్కటన్నా ఎందుకంటే ఊడిగం ఇప్పుడు ఈ పత్రిక అయినా అంతే రేపు కేసీఆర్కి వ్యతిరేకంగా ఏదైనా వస్తే వెయ్యరు వీళ్ళు చెప్తా ఉన్నా పత్రికలు ఎట్లా వ్యవహరిస్తూ ఉంటే వాళ్ళ కంఫర్ట్ జోన్ ఎట్లా చూసుకుంటూ ఉంటారు వాళ్ళ పరిమితి ఎంతవరకు ఉంటుందంటే పరిమితి లేకుండా ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను చూపెట్టడమే కదా పత్రికల యొక్క బాధ్యత అనేది అది జరగట్లేదు అందుకే అది జరగట్లేదని చెప్తూ అసలు ఏం జరుగుతుందో చెప్పడమే మా యొక్క డ్యూటీ కనుక మేము పని చేస్తూ ఉన్నాం ఏదో పేపర్ అంటే ఒట్టి వార్తని చదివి మీకు చెప్పడం కాదు ఈ పేపర్ మీరు మాత్రం గూగుల్లో కొట్టుకొని చూసుకోలేరా మీకు మాత్రం రాదా అది తెలుసు మా అందరికీ మేము చేయాలనుకుంది ఏంటంటే న్యూట్రల్గా ఉంటూ వీడు తప్పు చేసిండా వాడు తప్పు చేసిండా ఇది ఏ ఉద్దేశంతో టీడీ వార్త రాసిండు వాడే ఉద్దేశంతో వార్త రాసిన అని చెప్పడమే మా యొక్క బాధ్యత ఇక కొందరు ఉంటారు ఉంటే పూర్తిగా డప్పు కొట్టుకుంటారు ఎత్తుకొని సంకలు వేసుకొని డప్పు వేసుకొని కొడతా ఉంటారు వాళ్ళకి ఇక కొందరు తిడితే పూర్తిగా తిడుతూనే ఉంటారు నువ్వు తిట్టుడు కాదు నువ్వు డప్పు కొట్టుడు కాదు నువ్వు వాడిని కూడిగా చేసుడు కాదు ఉన్నట్టు ప్రతి పత్రికలోని వాస్తవాన్ని ప్రజలకు అందజేయి ఒక జర్నలిస్టు యొక్క బాధ్యత సరే జర్నలిస్టుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి దాని అందరం ఖండించాలి ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరి సరికాదు ఇది ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితం కూడా కర్మ కూడా ప్రభుత్వం అనుభవిస్తుంది అయినప్పటికీ జర్నలిస్టులందరికీ విజ్ఞప్తి ఏంటంటే పైసలదే ఉన్నది పైసలకే కదా అందరూ లొంగిపోయేది పైసలకే కదా అమ్ముడుపోయేది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం అల్టిమేట్గా న్యూట్రల్గా ఉండి ఎప్పుడైతే ప్రశ్నిస్తామో కేసీఆర్ మంచి చేస్తే కేసీఆర్ మంచి చేసిందని చెప్పాలి ఉద్యమ కాలంలో కేసీఆర్ బాగా పోరాడినని చెప్తాం కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి బాగా ఫైట్ చేసిందని చెప్తాం వీళ్ళిద్దరి పైన కూడా బండి సంజయ్ బాగా పోరాటం చేసిందని చెప్తాం ఉన్నది ఉన్నట్టే చెప్పాలి చేసిన తప్పును చెప్పాలి వాస్తవాన్ని నువ్వు నిర్భయంగా నిఖార్చుగా మాట్లాడినప్పుడే నీ జర్నలిస్టు అనే పదానికి అర్థం ఉంటుంది చాలామంది దాని జర్నలిస్టులు కోల్పోయినరు ఒకసారి తిరిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మన చేతుల పనే పెద్ద కష్టమేం కాదు పోలీసుల ఉక్కుపాదం ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజీ హాస్టల్లోకి చొరబడి అరెస్టులు జర్నలిస్టులపై విరుచుకుపడిన పోలీసులు గల్లాపట్టి లాక్కెళ్లి దౌర్జన్యం కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళనలు కోదండరాం ఇంటి ముట్టడికి విద్యార్థుల పిలుపు సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన విద్యార్థులను చుట్టుముట్టి పోలీసులు పిడిగుద్దులు మద్దతిచ్చిన నాయకులకు పట్టుకెళ్లి పోలీసులు కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై దాష్టికం లైవ్ ఇస్తున్న వారిని ఈడ్చికెళ్లిన పోలీసులు జర్నలిస్టులు ప్రజా సంఘాల తీవ్ర ఆగ్రహం రాష్ట్రంలో పోలీసు రాజ్యాంగం నడుస్తున్నదా ఇదైనా ప్రజాపాలన అంటూ విమర్శలు వాస్తవానికి ఏమంటామన్నట్టుగా మద్దతు ఇచ్చిన జర్నలిస్టులను కూడా ఈడ్చుకెళ్ళి దాష్టికం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మ తగలబెట్టడం అనేది తప్పు రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మ తగలబెట్టడం అనేది తప్పు చేయొద్దు అట్లా కానీ దిష్టిబొమ్మ తగలబెట్టినంత మాత్రాన దౌర్జన్యం చేయడం కూడా సరికాదు గతంలో ఎంతమంది కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెట్టలే ఎంతమంది కేసీఆర్ చెప్పుల దండేయలే అట్లా వేసిన వాళ్ళందరినీ గట్లే కొట్టిన పోలీసులు ఆ రకమైన ఆదేశాలు జారీ చేయొద్దు మీ పాలన సరిగ్గా లేకపోతే మీ పద్ధతులు సరిగ్గా లేకపోతే ప్రజలు దాన్ని స్వీకరించలేక మీ పైన ఒక వ్యతిరేకత ఒక విమర్శ అనేది తీసుకొస్తారు దాన్ని కూడా తీసుకోగలిగే దమ్ము మీ కాడ ఉండాలి ఆ దమ్ము మీ కాడ లేనప్పుడు మీరు సరితూగరు ఈ పదవులకు వీటి అన్నిటికీ గురుకుల బదిలీల్లో రచ్చ కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన పోలీసుల రంగ ప్రవేశంతో ఉద్రిక్తత బదిలీ కావాలంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి ఇది సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ బెదిరింపు ఖాళీల్లో తప్పులు రాత్రికి రాత్రే జోన్ల మార్పు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు ఒకే రోజు నిర్వహణ బదిలీలో గందరగోళం టీచర్ల పడిగాపులు ఏముంటుంది ఇక పైసా పే తమాషా దేకో ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకి కావాల్సిన దగ్గర బదిలీలు కథ అంతా ఉంటుంది ఇక డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించిన 1992 బ్యాచ్ ఐపీఎస్ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా ఇక భూసేకరణ బాధ్యత కలెక్టర్లదే రైతులతో స్వయంగా వారే మాట్లాడి ఒప్పించాలి పరిహారంపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలి అటవీ భూములకు బదులుగా ప్రభుత్వ భూములు జాతీయ రహదారిపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సరే అటవీ భూముల వల్ల కొంత పచ్చదనం చెట్లు మిగులుతాయంటే ఓకే ఒప్పుకుంటాం కానీ కలెక్టర్లకు కూడా బాధ్యతలు అప్పగించినంత మాత్రం ఊరికే వదిలేదు దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి తీసుకున్న భూములకు కట్టాల్సినంత విల కట్టాలి ఇంకో 10 పైసలు ఎక్కువనే కట్టాలి ఎందుకంటే ఆ భూమినే నమ్ముకొని పని చేసుకుంటూ ఉంటారు నువ్వు భూమిని తీసుకొని పైసలు ఇస్తే పైసలు ఎంతకాలం నిలబడతాయి కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి అంటారు కదా నువ్వు ఇచ్చే ఎకరా 2 ఎకరాల భూములు పెద్ద మ్యాటరా కాదు కదా ఆ భూముల యొక్క పైసలు పెద్ద మ్యాటర్ కాదు కదా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రజల పట్ల జర సక్రమంగా వ్యవహరించాలి ధరణికి
యాచారం దారి భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భూ న్యాయ శిబిరాలు. హైదరాబాద్ శివార్లలోని యాచారం మండలంలో లిఫ్ట్ సంస్థ అధ్యయనం. యాచారం అట 10 గ్రామాల్లో విస్తృత స్థాయిలో భూ న్యాయ శిబిరాలు. 2 దశల్లో ప్రక్రియ. 2200 భూ సంబంధిత సమస్యల గుర్తింపు. ఎక్కువ సమస్యలు అసైన్డ్ భూములకు సంబంధించినవే. ఆ తర్వాత సర్వే నెంబర్ మిస్సింగ్లు, సేత్వార్ పొరపాట్లు. ఈ లెక్కల రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల వరకు భూ సమస్యలు ఉంటాయని అంచనా. క్షేత్రస్థాయిలో ప్రత్యేక డ్రైవ్లు చేపడితే పరిష్కారాలు సులువే. రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో యాచారం పైలట్ ప్రాజెక్టు. త్వరలోనే రెవెన్యూ మంత్రికి నివేదిక ఇవ్వనున్న లిఫ్ట్ సంస్థ. ఈ యాచారం ప్రాజెక్టే ఇక యాచారం దాన్ని పైలట్ ప్రాజెక్ట్ అని తీసుకున్నట. ఈ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక కార్యాచరణ సిద్ధం చేయాలనుకున్నప్పుడు, ఒక గొప్ప అంశాన్ని ముందుకు తీసుకోవాలన్నప్పుడు శాంపుల్గా ఒక టెస్ట్ అనేది చేస్తారు. అసలు ఇది వర్కౌట్ అవుతుందా కాదా, దీనివల్ల ఎంత లాభాలు ఉన్నాయి, దీన్ని ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు, దీనివల్ల ఫలితాలు ఎట్లా వస్తున్నాయని ఒక ప్రాజెక్ట్, దాన్ని పైలట్ ప్రాజెక్ట్ అంటారు. ఆ యొక్క శాంపుల్ టెస్ట్నే దిగింది. దానిగా యాచారాన్ని తీసుకున్నారు. ఇక్కడ వర్కౌట్ అయితే మిగతా అన్ని ప్రదేశాల్లో కూడా ఆ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకుపోతారు.